హలో ఆడియన్స్. టుడేస్ మూవీ ఈస్ ఎమోజీ డైరెక్టెడ్ బై సెన్ ఎస్ రంగస్వామి. ఈ రోజుల్లో ఎమోషన్స్ ని ఇన్ పర్సన్ కాకుండా టెక్స్ట్ లో కన్వే చేసే న్యూ ఏజ్ ఇన్వెన్షనే ఈ ఎమోజీస్. ఈ ఎమోజీ మూవీలో ఎంతకీ ఆ ఎమోజీస్ పలికాయంటే అదే గైస్, ఎమోషన్స్ పలికాయంటే ఎంత పలికించడానికి ట్రై చేసినా పలకలేదని చెప్పాలి. అంతేమీ అనిపించలేదు గైస్ మూవీ. ఫర్దర్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అండ్ అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ కి రివ్యూస్ ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశా, ఒకసారి చెక్ చేయండి. ఇంకా క్విక్ గా రివ్యూలోకి వెళ్తే, జనరల్ గా ఇంతకు ముందు న్యూ ఏజ్ మూవీస్ లో క్యాజువల్ రిలేషన్షిప్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాంటి కాన్సెప్ట్స్ చాలా చూసాం. ఈ మూవీలో ఈ అప్రోచ్ ని కొంచెం హోల్సమ్ గా ప్రెజెంట్ చేశారు. అంటే జస్ట్ లవ్ అండ్ రిలేషన్షిప్ మాత్రమే కాకుండా మ్యారేజ్ అండ్ డివోర్స్ కి కూడా అప్లై చేసి అన్ని పైనే అన్నట్టు చూపించారు. లైఫ్ లో ఏ ఆస్పెక్ట్ ని ఇన్ డెప్త్ లో ఎక్స్ప్లోర్ చేయలేదు. అందుకే మూవీ చూస్తున్నంత సేపు మనకి ఎలాంటి ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, రిలేషన్స్ కలవడం, విడిపోవడం ఇవన్నీ ఏదో జాబ్ ఆర్ కెరియర్ లాగా ఒక ఎమోషన్ తో కాకుండా డెసిషన్ మేకింగ్ లా చూపించారు. ఇప్పుడు డిసైడ్ అయ్యాం, సో కలుద్దాం. లేదు, ఫ్యూచర్ లో ఇలా జరగొచ్చు, ఇది సెట్ అవ్వదు, ఐ మేడ్ మై డెసిషన్, సో విడిపోదాం అనేలా ఉంటాయి. మళ్ళీ దానికి ప్రాక్టికాలిటీ అనే కవరింగ్ ఒకటి ఇచ్చారు. ఇది పక్కన పెడితే, ఫస్ట్ హాఫ్ హీరో అండ్ హీరోయిన్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడం, లివిన్ లో ఉండడం, ఇవన్నీ ఓకే ఫీల్స్ తో టైం పాస్ లా వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా ఇంటర్వెల్ కి ఒక ట్విస్ట్ ఇస్తారు. ఇదేం ట్విస్ట్ రా బాబు అనేలా ఉంటుంది ఆ ట్విస్ట్. దానికి మళ్ళీ హీరోయిన్ సైడ్ నుండి రీజనింగ్ లా ఒకటి ఇస్తారు. వర్స్ట్ పార్ట్ ఏంటంటే, హీరో హీరోయిన్ ఈ ఇష్యూ ముందే డిస్కస్ చేసుకున్నట్టు ఒక కట్ చేసిన సీన్ ని స్క్రీన్ ప్లే లో అతికించేసి అది చూపించి, ఇది జరిగింది, సో మీకు ఆప్షన్ లేదు, కన్విన్స్ అవ్వాల్సిందే అనేలా మన మొఖాన్ని వేస్తారు. అప్పుడే ఒక క్లారిటీ వచ్చింది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మూవీ అని. ఎగ్జాక్ట్లీ అలా లేదు, అంతకు మించి అనేలా ఉంది మూవీ. మనకి చాలా సెలబ్రిటీ డివోర్స్ కేసెస్ లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ కంపాటబిలిటీ ఇష్యూస్ వల్ల విడిపోతున్నాం అని చెప్తూ ఉంటారు కదా. అదేంటో ఈ మూవీ చూస్తే కొంత క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడ ఒక స్టెప్ అహెడ్ అన్నట్టు మరీ కావాల్సిన దానికంటే ఎక్కువ అర్థం చేసేసుకుని ఇది జరగొచ్చని ముందే ఊహించుకుని డివోర్స్ తీసుకుంటారు. అండ్ ఇంకా తర్వాత ఏం జరుగుతుందని మనం వెయిట్ చేస్తూ ఉంటాం. క్లైమాక్స్ లో దానికి ఇచ్చిన ఆన్సర్ అయితే ఈ మాత్రం దానికి ఇంత డ్రామా అవసరం అనిపిస్తుంది. మీరు చూడాలనుకుంటే ఈ మూవీని స్ట్రీమింగ్ ఆన్ ఆహా ఇన్ తెలుగు డబ్బింగ్. అడల్ట్ సీన్స్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువే ఉంటాయి, సో ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే, మోస్ట్లీ హీరో వాయిస్ ఓవర్ తోనే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కాబట్టి తెలుగు డబ్బింగ్ బానే ఉంది. బట్ కొన్ని చోట్ల సైడ్ క్యారెక్టర్స్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి, కనీసం లిప్ సింక్ ఉండదు అండ్ ఫ్రేమ్ లో అటు ఇటు చూస్తూ ఉంటారు. బీజిఎం మూవీ ఫ్లో లో ఉంటుంది. సాంగ్స్ మోస్ట్లీ సిచ్యువేషనల్ గానే ఉంటాయి, బట్ జస్ట్ ఓకే అనిపించాయి, అంతేం లేవు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే, హీరో లుక్స్ పరంగా వెరీ గుడ్, బట్ యాక్టింగ్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది. హీరోయిన్స్ ఇద్దరు బాగానే పర్ఫార్మ్ చేశారు. ఇంకా మిగిలిన రోల్స్ మేము ఎందుకున్నామో మాకే తెలియదు అన్నట్టు ఉంటారు. అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటారు, ఒక పంచ్ డైలాగ్ వేస్తూ ఉంటారు. స్టోరీలో ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉండదు వాళ్ళకి. దట్స్ ఇట్ గైస్. రివ్యూ ఓకే అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. మీరు ఆల్రెడీ చూసిన మూవీకి రివ్యూ ఏదైనా ఛానల్లో చూసి సింక్ అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.